రేయ్ మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రా చిన్నోడా సిగరెట్ ఇరా. నిన్నేరా ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట్లా సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట్లా తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా హలో చిన్నోడా హలో సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. ఐ హట్ టు. బాబోయ్, నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. చాలా మంచి సంబంధం. అబ్బాయిని ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు. పైగా ఆళ్ళు అన్నీ చూసి ఉన్నారేమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్లో లేరు. మామూలు సంబంధం కాదు ఇది. ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరికి సూటిగా తగలాలని చెప్తున్నానో వాళ్ళకి తగిలి, ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేయడం అన్నీ మానేసి ఎంత తొందరగా ఆలోచనించి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో, ఆడు గొడవ ఏంటో మొత్తం అంతనా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లిగా అంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. అరే, ఒక్కగాని ఒక ఆడపిల్ల, దానికి ఏం ముచ్చటా తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఉండవే అమ్మా, అన్నయ్య మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంద్రా మాట్లాడేది? ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు. వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళు పట్టించుకున్నారా? చెప్పండి. ఏంటి బావగారు, అనగారు అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుండలు చేసి ఇచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండల లాంటి పిల్లని కనమని మరీ చెప్పింది. ఏమ్మా బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే రే, కంగారులో మర్చిపోయానే. ఏమా బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కూర్చోండి అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీది. మీరు ఇలా అంటున్నారు, అలా వచ్చారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి. చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది. కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తని ముసలిదంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం. ఒకటికి 2 సార్లు చూసుకోవాలా. మీకు ఉంటుంది మనసులో, పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటుంది అది ఇదని. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం. పని పాట లేక అలాంటి వాడికి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారని మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతని చేసేద్దాం అంటే ఎగిరికి ఎంతేస్తాడు అనుకుంటావా? ఇటు మా ఎదవ కానీ టక్కని అంటాడు. అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి. సీత విషయంలో ఎవరికైనా మంచే చేయాలనిపిస్తుంది. ఇంకో ఆలోచన ఉండదు, ఎందుకంటే అది సీత. అవును. అత్తయ్య, చీరలో ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? ఏ ఇక నుంచి మాతో ఉంటావా, పెడతావా? సొంతం అనుకుంటామే కానీ. అత్తయ్య గారండి, చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో? మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు, మావయ్యకి ఏం పని? చూసొస్తాను సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండి అత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు?
ఏమో మావి ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావి గౌరవం కాపాడుద్దా? మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా? నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చట. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు అప్. అలా సూత నిలబడ్డా కొండలరావు, పిలువు సీతనే. ఇయో సీత పిలుస్తున్నారు. డాడీ షీఈ్ బ్యూటిఫుల్. కొండలరావు గారు, ఎవరండి ఇతను? ఆడ పెద్ద అబ్బాయి, సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈ్ బ్యూటిఫుల్. అమ్మా తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి 2 కండువాలు తెప్పించండి, ఒకటి వాడికి గప్పండి, ఒకటి నాకు గప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి. సార్ మీరు కూడా ఒక మాట నేయండి. చెప్తారా మీరు అన్నీ తెలుసుండి. వాడు తొందర పెడుతున్నాడు, మనం మాత్రం ఏం చేద్దాం చెప్పు. పెళ్ళంటే మాట్లాడి వాళ్ళకి వచ్చి చూసుకోవద్దు. ఇప్పుడే కానీ పద్ధతుల విషయంలో మాత్రం చాలా పట్టింపు. ఏయ్, ఏయ్, ఏంటది? ఇటీ. ఏంటి? ముట్టుకుంటే డాగడిపోతాడంట, చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. రెడీ? నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. రెడీ? గుడ్డు. అసలు ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దానికి కారణం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాను రా. తూచిదిన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటే అలా ఉందంటే కష్టం రా. జీవితాంతం మనల్ని తప్పులు చేస్తుంటే సరిదిద్దే ఆరిందలాగా ఎడ బెళ్ళప్పు నీళ్ళు. ధైర్యం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అలా ఉంటే నేను ఇష్టపడతాను. ఉత్తిది వీళ్ళకి ధైర్యం ఎప్పుడు కావాలి తెలుసా? బండి ఎక్కించుకున్నప్పుడు పడకుండా తీసుకెళ్ళడానికి కావాలి. పులాషం వేసినట్టు ఆ చూపేంట్రా దైదుడా.
ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాలేదు. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా. ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం. చిన్నోడా, మీ నాన్న ఏ వార్డులో ఉన్నాడు? రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? తొందరగా కొనుక్కున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పణంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు. వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పొచ్చాను. ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్పవారండి. ఏరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలియగలలాగా ఉన్నావు. ఏంటి లేటు? లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారున్న పొజిషన్కి ఈ పాటిగా సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేం అనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయింది కదా, వాడు నా దగ్గరికి పంపించండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. మా మా ఇక్కడ ఉన్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి? వెళ్ళి ఏదోటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు? ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్న కానీ ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితాను అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే, వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు, నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేంటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహన్ చూడు.
ఏరా ఏం చేయమంటావు? నాకైతే వెల్బుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికని లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపోం. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా నేను తిరిగి వెళ్ళిపోవాలని? ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదు? లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమనంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమనంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావటానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా